శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల నుండి 40 టన్నుల కూరగాయలను మార్కెట్ ప్రసాద్ సోమవారం శ్రీకాళహస్తికి పంపించడం జరిగింది. శ్రీకాళహస్తి క్షేత్రం భక్తుల విశేష ఆరాధనకు నిలుస్తోంది. ఈ పవిత్ర క్షేత్రంలో ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంకు సరిపడు కూరగాయల వితరణ నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారి మార్కెట్ ప్రసాద్ విశేష సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆయన సుమారు 40 టన్నుల కూరగాయలను స్వామి సేవలో అన్నదానం కోసం వితరణ చేయడం విశేషంగా నిలిచింది. గత 19 సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యుల సహకారంతో నిరంతరంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి కూరగాయల వితరణ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నట్లు మార్కెట్ ప్రసాద్ తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులతో మొదటగా 2.5 టన్నుల కూరగాయల వితరణతో ప్రారంభమైన ఈ సేవ శివుని అనుగ్రహంతో నేడు 40 టన్నుల స్థాయికి చేరిందని ఆయన అన్నారు. భక్తుల కోసం సేవ చేయడమే తన కుటుంబానికి లభించిన పరమ భాగ్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూరగాయల వితరణ చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయని, భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఆనందకరమని ఆయన వెల్లడించారు. స్వామి సేవలో నిస్వార్థంగా సేవలందిస్తున్న మార్కెట్ ప్రసాద్ కుటుంబాన్ని పలువురు భక్తులు, దేవస్థానం అధికారులు అభినందించారు. సర్వక్షేత్రాలకు ఆభరణమై ఉన్నంటి దక్షిణ కైలాసంగా, భూలోక కైలాసంగా దక్షిణ కాశీగాను విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యుల సహకారంతో జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆ వాయులింగేశ్వరుని ఆశీస్సుల వల్ల 20వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నా వంతు నా కుటుంబ సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చిన్న గుర్తింపు సంపాదించుకున్నాను. కాళహస్తీశ్వర స్వామి వారికంతా కూడా రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా ఈ మహాశివరాత్రికి శివాలయాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా, వైభవంగా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక కాళహస్తీశ్వరు వాయులింగం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. మరి ఈ పుణ్యక్షేత్రానికి నంద్యాల వాసులైనటువంటి ప్రసాద్ గారు అనేటువంటి పిలువడేటువంటి వారి దంపతులు, వారి కుమారుడు దిలీప్ కుమార్ గారు గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా శివరాత్రి, ప్రతి శివరాత్రికంతా కూడా నంద్యాల నుంచి కూరగాయలంతా కూడా సమర్పణ చేయడం అంతా కూడా క్షేత్రానికంతా కూడా జరుగుతూ ఉంది. అయితే 20 సంవత్సరాలంటే మాటలు కాదు. ప్రతి సంవత్సరం అంతా కూడా కొన్ని టన్నుల ద్వారా ఈ కూరగాయలంతా కూడా సమర్పించడం అంతా కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో విశేష కార్యక్రమాలంతా కూడా ఆ దంపతులు, వారి యొక్క కుటుంబం అంతా కూడా చేస్తూ వస్తూ ఉంది. ఓం నమ శివాయ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మొత్తం కూరగాయలు అన్నదానానికి పంపిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తీశ్వర సేవలో ఉన్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగించాలని కోరుతున్నాము.